నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 260 కోట్లతో అమరావతిలో వెంకటేశ్వరుని ఆలయ అభివృద్ధి. సీఎం చేతుల మీదుగా కాసేపట్లో భూమి పూజ. శ్రీ సత్యసాయి జిల్లా గౌకనపేటలో దారుణం. 4 ఏళ్ల బాలుని హత్య చేసిన మేనత్త భర్త. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు వీచే అవకాశం. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొని డ్రైవర్ సజీవ దహనం. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారన్న జైలు అధికారులు. కలిసేందుకు కుటుంబానికి అనుమతి. పీటీఐ మద్దతుదారుల ధర్నా విరమణ. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్.పి.కుంట మండలం గౌకనపేటలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన బాలుడు హర్షవర్ధన్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. హర్షవర్ధన్ను మేనత్త భర్త ప్రసాద్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ప్రసాద్ కుమారుడు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తన కుమారుడి వైద్యానికి డబ్బులివ్వలేదని, బావమరిదిపై ప్రసాద్ కక్ష పెంచుకున్నాడని, ఆ కోపంతోనే బావమరిది గంగాధర్ కుమారుడు హర్షవర్ధన్ను అపహరించినట్లు వెల్లడించారు. ఉదయం ఎన్.పి.కుంట మండలం గౌకనపేటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, బాలుడి హత్య ఎప్పుడు జరిగింది, కారణాలేంటి? అశ్విని, శ్రీ సత్యసాయి జిల్లా ఎన్.పి.కుంట మండలం గౌకనపేటలో దారుణం చోటు చేసుకుంది. మేనత్త భర్త 4 ఏళ్ల చిన్నారిని, అంటే అల్లుడు వరుస అయ్యే చిన్నారిని హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. తలుపుల మండలంకి చెందిన గరకపల్లిలో చంద్రకళ గంగాధర్ దంపతుల కుమారుడు హర్షవర్ధన్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఇంటికి వచ్చి ఆడుకుంటున్నాడు. అంటే తల్లిదండ్రులు చంద్రకళ గంగాధర్ వీళ్ళిద్దరూ కూలీకి వెళ్లారు. పిల్లవాడు ఇంటి దగ్గర ఆడుకుంటుంటే ఈ పిల్లవాడి మేనత్త భర్త ప్రసాద్ అనే అతను ఈ బాలుని అపహరించాడు. అపహరిస్తే నిన్న రాత్రి తలుపుల పోలీసులకు చంద్రకళ గంగాధర్ దంపతులు ఫిర్యాదు చేశారు, తమ కుమారుడు కనిపించడం లేదని. అయితే ఇవాళ ఉదయం ఎన్.పి.కుంట మండలం గౌకనపేట అటవీ ప్రాంతంలో బాలుడు శవమై కనిపించాడు. అంటే ఆ పిల్లవాడు వేసుకున్న షర్టు వీటిని బట్టి ఇక్కడ బాలుడు అపహరణ కేసు నమోదైన దాన్ని బట్టి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని, ఎన్.పి.కుంట పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడుని హత్య చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ బాలుడిని హత్య చేసింది మేనత్త భర్త ప్రసాదే అని చెప్పి తల్లిదండ్రుల ఫిర్యాదును, తల్లిదండ్రులు చెప్పిన సమాచారాన్ని బట్టి నిర్ధారించారు. అయితే ప్రధానంగా ప్రసాద్ ఎవరైతే నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారో, ఈ ప్రసాద్ కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తన కుమారుడి క్యాన్సర్ వైద్యం కోసము డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మృతుడు చిన్నారి ఎవరైతే ఉన్నారో చిన్నారి తండ్రిని గంగాధర్ ను ప్రసాద్ అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్న దీంతో ప్రసాద్ గంగాధర్ మీద, అంటే బావ మీద విపరీతంగా కక్ష పెంచుకొని నిన్న బాలుని అపహరించి ఈ రోజు హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్ట ఉన్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మొదటి దశలో 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. వీటి నిర్మాణాలకు 48 కోట్లు ఖర్చు కానుంది. 2వ దశ పనులను 120 కోట్లతో చేపట్ట ఉన్నారు. శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులను చేపట్ట ఉన్నారు.
తిరుమల తరహాలో రాజధాని అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయ విస్తీర్ణాన్ని కుదించారు. కేటాయించిన భూమిలోనూ కోత పెట్టడంతో పాటు విస్తరణ పనులు రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం 3-4 ఏళ్లలో డేటా సెంటర్ల హబ్గా మారనుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖకు వరుస కట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ జేవీ డిజిటల్ కనెక్షన్తో కలిపి 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 98,000 కోట్లతో ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తేనుంది. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించారు. భూములు, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద పెట్టుబడి రిలయన్స్ పెట్టనుంది. మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ 1,10,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించింది. విశాఖలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 400 ఎకరాల్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్కు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. మాడ్యులర్ సాంకేతికతల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యాధునిక సాంకేతికతతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా వాటిని సంస్థ తీర్చిదిద్దనుంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలున్న నెట్వర్క్లో ఒకటిగా రిలయన్స్ డేటా ఉండబోతోందని అధికారులు తెలిపారు. విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిని 2030 నాటికి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ కలిపి 3,000 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మరో 3 అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రాబోయే 3 నెలల్లో వాటికి అనుమతులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖలో 1000 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ జేవీ డిజిటల్ కనెక్షన్ 98,000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్న విషయం సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. భారతదేశ డేటా రాజధానిగా విశాఖ అవతరించబోతోందని అభిప్రాయపడ్డారు. కృష్ణా నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పత్తి, అరటి, జొన్న రైతుల సమస్యలు అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా జలాలు, రైతుల సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలపైన సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలకు కారణమేంటో కనుగొనేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కృష్ణా జలాల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల వాటా కలిగి ఉండగా రాష్ట్ర విభజన అనంతరం కృష్ణానది జల వివాదాల ట్రైబ్యునల్ 1 ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చొప్పున జలాలు కేటాయించిందన్నారు. రాష్ట్ర విభజనలో కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలనడం సరికాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీలు లేదని, చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 73% మేర పూర్తి కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు కొలిక్కి వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు వివరించారు. పోలవరం ఎడమ కాలువ త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్ఆర్ ప్యాకేజ్ను నిర్వాసితులకు వేగంగా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
R&B శాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి రోడ్ ప్రమాదంపైన థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా, రోడ్ ఇంజనీరింగ్ లో లోపమా లేదా ఇతర అంశాలా అనేది గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్డు భద్రతా ఏజెన్సీలు, రహదారి భద్రతా నిధి ఏర్పాటు, రహదారులపై బ్లాక్ స్పాట్లు లేకుండా చేయటం, డ్రైవర్లకు శిక్షణ వంటి అంశాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. వాటిల్లో పురోగతిపై ప్రతి 3 నెలలకోసారి సమీక్షిస్తామని చెప్పారు. మొంతా తుపానులో నష్టపోయిన రోడ్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పత్తి, అరటి, జొన్న సాగు చేసే రైతులు ఇబ్బందులు అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రబీ సీజన్లో 50.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని అంచనాలు పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 13,451 కోట్ల రూపాయలు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త విధానాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై కేంద్ర టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి నీలంరావుతో సీఎం మాట్లాడారు. పత్తి రైతుల ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండటంతో సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. అరటి, జొన్న ధరల సమస్యలను అధిగమించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వీటికి సంబంధించి స్థానిక ట్రేడర్లు, ఎగుమతిదారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత పాలనలో రాజధాని కోసమే రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, వారికి ఏమైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని సీఆర్డీఏ పురపాలక శాఖను ఆదేశించారు. త్వరలో వారితో సమావేశమై ఇబ్బందులు తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రికి, అధికారులకు స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఏమైనా అంశాలు ఉంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని ఆదేశించారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని సూచించారు. నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని తేల్చి చెప్పారు. అమరావతి ప్రపంచ శ్రేణి నగరంగా తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. దుకాణాలపైకి లారీ దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పింది. అతి వేగంతో రహదారి పక్కన ఉన్న కొడవలు తయారు చేసే దుకాణాల్లోకి దూసుకెళ్లింది. లారీని గమనించిన దుకాణదారులు, కూలీలు అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ఓ వ్యక్తి రేకుల మధ్య ఇరుక్కుపోగా స్థానికులు అతన్ని క్షేమంగా బయటకు తీశారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ధాటికి దుకాణాలు ధ్వంసమై సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను స్థానికులు పట్టుకుని బంధించారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 167వ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. లారీలోని డ్రైవర్ను స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 3 ఫైర్ ఇంజన్లతో 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. హాంకాంగ్ ఉత్తర తాయిపో జిల్లాలోని నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. దాదాపు 300 మంది వరకు గల్లంతయ్యారని నగర మేయర్ జాన్ లీ తెలిపారు. అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో రెస్క్యూ చేపట్టేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది సైతం మరణించారు. హాంకాంగ్ చరిత్రలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత వినాశకరమైందిగా ఈ ప్రమాదం నిలిచింది. ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 17 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రమాదాన్ని నంబర్ 5 అలారం ఫైర్గా ప్రకటించి
పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు మొదట్లో 8 టవర్లలో దాదాపు 2000 ఫ్లాట్లు కలిగిన బహుళ అంతస్తుల నివాస సముదాయంలోని వెదురు స్కాఫోల్డింగ్కు అంటుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 3 పోలీసులు అరెస్టు చేశారు. 1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. 4600 మంది వరకు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారం. ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇవ్వడంతో రావల్పిండిలోని కారాగారం వద్ద ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు. ఇవాళ డిసెంబర్ 2న ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని అడియాలా జైలు అధికారులు స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ను మరో జైలుకు తరలించారన్న వార్తలను అడియాలా జైలు అధికారులు ఖండించారు. 5 స్టార్ హోటల్ కంటే ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన ఆహారం అందుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. కస్టడీలో ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. టెలివిజన్లో ఏ ఛానల్ అయినా చూసుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. వ్యాయామం చేసుకునేందుకు కూడా యంత్రాలు సమకూర్చినట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ అనేక కేసుల్లో 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. నెల రోజులుగా ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబీకులతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ మరణించారంటూ రావల్పిండిలోని కారాగారం ముందు వందల మంది పీటీఐ మద్దతుదారులు బుధవారం నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన 3 సోదరీమణులు డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. నైరుతి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించనుంది. ఇది 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29కి పుదుచ్చేరి, తమిళనాడు మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 రోజుల్లో తొలి 3 మినహా మిగతా 7 రోజులు నేరుగా వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. తొలి 3 రోజులు ఎలక్ట్రానిక్ విధానంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం చేయించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ డిప్ నమోదును ప్రారంభించనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలేశ్వరి క్షేత్రంలో 10 రోజుల ఉత్తర ద్వార దర్శనాలను టీటీడీ కన్నుల పండుగగా నిర్వహించనుంది. 10 రోజులకు సుమారు 8 లక్షల మందికి శ్రీవారి దర్శనంతో పాటు ఉత్తర ద్వార ప్రవేశం చేయించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి నెల రోజుల వ్యవధి ఉన్నా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరులు భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై పలుమార్లు సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఈ ఏడాది తొలి 3 రోజులు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లను పంపిణీ చేయనున్నారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది. ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి 10 రోజులు ఒక మోడల్ తయారు చేయడం జరిగింది. డిప్ ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ 3 డేస్, ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు కూడా ఈసారి ఫ్యామిలీని యూనిట్గా తీసుకొని, అంటే 1+3 ఒక డిప్లో ఒక స్లాట్ అంటే 4 కూడా అవకాశం వస్తుంది. 30, 31 నెక్స్ట్ ఇయర్ 1 తారీఖు ఈ 3 రోజులు కూడా స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో వాళ్ళ భక్తులు కూడా వేచి చూస్తే 10 రోజుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళకి అవకాశం వస్తుంది. జనవరి 2 తారీఖు నుంచి మనకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 7 రోజులు కూడా 8వ తారీఖు దాకా కూడా వాళ్ళు సర్వదర్శనంలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ 3 రోజులు రాకపోయినంత మాత్రాన డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు.
వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో 10 రోజుల పాటు ప్రముఖుల సిఫార్సు లేఖలు, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. మొదటి 3 రోజులు మినహా జనవరి 2 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఎలాంటి టికెట్లు, టోకెన్లు జారీ ఉండవని, నేరుగా వచ్చే భక్తులకు దర్శనం చేయిస్తామన్నారు. 10 రోజుల్లో స్వామివారి కైంకర్యాలు సమయం తీసివేస్తే 182 గంటల్లో 164 గంటల సమయం సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. మొదట 3 రోజులకు డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ఆ 7 రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది. మొదటి 3 రోజుల్లో ఎస్సీడీ గాని శ్రీవాణి గాని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీడీ 15,000 అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు, శ్రీవాణి 1000 మందికి. ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతి, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట స్థానికులను దృష్టిలో ఉంచుకుని జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 మంది చొప్పున దర్శనం కల్పించనున్నారు. ఈ టోకెన్లను డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. చిన్న చిత్రంగా విడుదలై థియేటర్లలో విజయ ఢంకా మోగిస్తున్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్. ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయి కంపాటి దర్శకత్వంలో వేణు ఉడుగుల నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన 4 రోజుల్లోనే 10 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విజయోత్సవాలు ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. ప్రముఖ దర్శకుడు బాబీ, యువ కథానాయకుడు శ్రీవిష్ణు, ప్రముఖ రచయిత కోన వెంకట రవి హాజరై రాజు వెడ్స్ రాంబాయి చిత్ర బృందానికి అండగా నిలిచిన ఈటీవీ విన్కు కృతజ్ఞతలు తెలిపారు. బోసు, నేను స్టేజ్ మీద అడుగుతున్నాను, నా నెక్స్ట్ చేయబోతున్న చిరంజీవి గారి సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి తమ్ముడు. బాస్తో చేయాలనిపించింది నాకు. ఎందుకంటే ఆ హానెస్టీ నాకు చాలా బాగా నచ్చింది. చాలా రేరుగా కనిపిస్తారు. ఓకేనా కాదా? మిస్ డౌన్ ఓకేనా? దేవుడు ఒక మనిషి రూపంలో ఇప్పుడు మన బోస్కి వేణు ఉడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశాన్ని ఇచ్చాడు. వేణు ఉడుగుల గారికి ఈటీవీ విన్తో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం. ఇలా మనం సిన్సియర్గా హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో, మన పనే దైవం అనుకుని పని చేస్తామో, అప్పుడు అక్కడి నుంచి అలా ఇలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాకు 2 కొడుకులు సార్. నా ఫస్ట్ కొడుకు రాజు రాంబాయ్ సార్. వీడు చాలా బాధలు పడ్డాడు సార్. వీడు ఎట్లుంటాడు, ఎట్లా బతుకుతాడు, వీడు నన్ను ఎక్కడ దాకా తీసుకుపోతాడని చెప్పి చాలా బాధపడేటోడు సార్. ఏడా మంచిగా ఉంది, కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే అది తీసుకునేటోడు. నాకు ఇది కావట్లేదని బాధపడేటప్పుడు వాడు ఏ రకంగా తెప్పించుకునేటోడు. సో నా కొడుకు నాకు ఎప్పటికీ నా కొడుకు మళ్ళీ నాకు ఇప్పుడు నేను మళ్ళీ దీంతో పని చేయట్లేదు, నాకు బాధ ఉన్నా సార్. లవ్ యూరా రాజు రాంబాయ్, నువ్వు నాకు ఎప్పటికీ పెద్ద కొడుకువి, నా చిన్న కొడుకు సాసా. సో నాకు సరిపోయాను తెచ్చినవరా నేను బాగుపడటానికి, నేను ఎదగటానికి. అవకాశం కోసం తిరుగుతున్న వాళ్ళ ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకుంటుంది ఈ ఇండస్ట్రీ. అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇస్తున్న సంస్థ ఈటీవీ విన్. ఇలాంటి సినిమాలు వస్తే ఏమవుతుందంటే ముడిచిన గుప్పెట్లో ఉన్న తెలుగు సినిమా అవకాశాలు అరచేతిలోకి వస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి ఇలాంటి సినిమాలు వస్తే. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే, పెద్ద సినిమాలు, స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలు పెద్ద హిట్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇలాంటి సినిమాలు హిట్ అయితే మన బోస్ లాంటి డైరెక్టర్స్ని క్రియేట్ చేస్తాయి.
వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం 16 రోజుల పండుగ. సాయి కృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్ సాయి సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్లా ముఖ్య అతిథిగా హాజరై హీరో సాయి కృష్ణ, హీరోయిన్ గోపికలపై క్లాప్ కొట్టగా కోనా వెంకట్, కేకే రాధామోహన్, టీజీ విశ్వప్రసాద్, సురేష్ బాబులు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. సాయి కిరణ్ ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్, అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకే కొన్ని అర్థమవుతాయి. రాఘవేంద్రరావు గారి సినిమాలు, కృష్ణవంశ గారి సినిమాలు, అఫ్ కోర్స్ సాయి కిరణ్ గారు కూడా విలేజ్లో వినాయకుడు అవన్నీ తీసినప్పుడు దీస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్. ఐ వాజ్ ఫీలింగ్ ద డర్త్ ఆఫ్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో అని అనుకున్నాను. కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో బాగానే జరుగుతుంది. నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. సో వెరీ హ్యాపీ అండి. Firstly, thanks to my producers for trusting me with this beautiful character. I am so excited for you all to see what we are making.